అందరికీ నమస్కారం. మనకు తెలుసు లంచ్ టైంలో డిస్కషన్ చాలా టఫ్ టైం అని, అయినప్పటికీ కూడా మనకున్న నిబద్ధత ఆకలిని కూడా ఆపి సమావేశాన్ని విజయవంతం చేస్తుందని అనుకుంటున్నాను. వీఆర్ సెలబ్రేటింగ్ ది ఇండియన్ రిపబ్లిక్ డే, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఒక సంబరంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా పండుగను బాగా జరుపుకోవాలి అని అంటే ఈ దేశంలో ఉన్న ఒకే ఒక పండుగ, అది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26, 1950ని గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే మించిన పండుగ, అంతకంటే గొప్ప సందర్భము ఈ భారతదేశంలో లేదు. ఎందుకంటే భారతదేశానికి వచ్చినటువంటి ఈ రాజ్యాంగం గతంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రిపీల్ చేసి అంతకంటే ముందున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని రిపీల్ చేస్తూ అసమానతల్ని తొలగిస్తూ సమానత్వాన్ని సాధించడానికి ప్రజలందరికీ సర్వహక్కులు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఆ దశలో కనుక మనం పరిశీలిస్తే నేను ఈ సందర్భంగా ఒక 2 విషయాలు చెప్పి వక్తల్ని ఆహ్వానిస్తాను. ఒకటి, నేను యాక్చువల్గా ఒక పేపర్ ప్రజెంట్ చేయాలనిపించింది. ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ ఏంటి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే విషయంలో. భారత రాజ్యాంగం ఎందుకు అంత గొప్ప పండుగ అంటే, ఒకవేళ భారత రాజ్యాంగం కనుక వచ్చి ఉండకపోయి ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి ఉండకపోయి ఉంటే, మనం అందరం ఇలాంటి కూర్చునే వాళ్ళం కాదు, ఇలాంటి సభలు జరుపుకునే వాళ్ళం కాదు, ఈ పొజిషన్స్ చేసే వాళ్ళం కాదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో అది రావడానికి కారణం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలు, అది ప్రియాంబుల్ కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, అనేక రకాల ఆర్టికల్స్ కావచ్చు, అవన్నీ ఏం చేసినాయి, భారత రాజ్యాంగాన్ని రాకంటే ముందు అంటరానితనం అనేది ఆమోదయోగ్యమైనటువంటిది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఆర్టికల్ 17 వచ్చిన తర్వాత అంటరానితనం అనేది రద్దు చేయబడి అంటరానితనం నేరం అని చెప్పగలిగినారు. అలాంటి అనేక సమానత్వానికి సంబంధించినటువంటి ఈ కాంటెక్స్ట్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వచ్చినాయి. అందులో మనం కనుక పరిశీలిస్తే ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లో మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎడ్యుకేషన్కి సంబంధించి మనందరికి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ ఉన్నాయి. మనందరికి కూడా అఫర్మేటివ్ పాలసీస్ వచ్చినాయి. ఈ కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్, అఫర్మేటివ్ పాలసీసు, ఆర్టికల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 75 ఏళ్ల ప్రయాణంలో కనుక మనం పరిశీలిస్తే ఏ మేరకు సాధించినాం, ఏ రకమైనటువంటి ఛాలెంజెస్ మనకు ఉన్నాయి అనేటువంటిది కనుక చూస్తే, ఇప్పటికీ కొంత భారత రాజ్యాంగం వల్ల చాలామంది చదువుకోగలిగినాం. నాలాంటి వాడు మీ ముందు మాట్లాడుతున్నాడంటే ఆ రోజు భారత రాజ్యాంగం రావటం, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సౌకర్యాలు, అది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఫెలోషిప్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ఎంతో కొంతమంది నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేయగలిగి చదువుకొని కొన్ని పొజిషన్ చేయగలుగుతున్నాం. ఛాలెంజ్ ఏంటంటే, ఇంత కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫౌండేషన్స్ వచ్చినప్పటికి కూడా భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన నాటికి ఉన్నటువంటి జీఆర్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని కనుక చూస్తే దెర్ వాజ్ ఓన్లీ 1% ఆఫ్ జీఆర్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు 2020-21 గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కనుక చూస్తే 28.4. ఇది ఒక గొప్ప పరిణామంగా, దేశంలో ఆ రోజు ఒక 20 యూనివర్సిటీలు ఉంటే ఈరోజు దాదాపు 1200 విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఆ రోజు విశ్వవిద్యాలయాలతో పాటు కళాశాలలు కూడా చాలా పరిమితంగా ఉండేవి, కానీ ఈరోజు కళాశాలలు కూడా విపరీతంగా వచ్చినాయి. ఈ కాంటెక్స్ట్లో ఏం పెరిగింది మనకు అని అంటే, ఒక 1200 వరకు యూనివర్సిటీలు వచ్చినా, మనకు వేల సంఖ్యలో కాలేజీలు వచ్చినా ఏం జరిగింది
ఏం జరగాల్సి ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్నను మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్ కనుక పరిశీలిస్తే, ఒకటి, ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగిందని అనిపించినప్పటికి కూడా మన పిల్లలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనుక చూస్తే, ఈ రాజ్యాంగం మనకు యాక్సెస్ ఇచ్చింది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో. ఈ రాజ్యాంగం మనందరికీ కూడా సౌకర్యాలు ఇస్తుంది. అయినప్పటికీ కూడా మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్ 80% ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈరోజు ఉన్నత విద్యా రంగంలో 20% మాత్రమే పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయి, 80% ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాటికి యాక్సెస్ లేదు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ లేవు. ఆ రోజు యూజీసీ యాక్ట్ రూపొందిస్తున్నప్పుడు జరిగినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ నియంత్రణలో ప్రైవేట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటే బాగుంటుందని చేశారు. 2009లో యూపీఏ గవర్నమెంట్ కూడా ఆర్టికల్ 93 కూడా ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేసి ప్రైవేట్లో రిజర్వేషన్ పెడితే బాగుంటుంది అని. అది లేకపోతే ఇప్పుడు ఎంత పెట్టినా కూడా ఈ పిల్లలకు ప్రైవేట్లో ఏ రకమైనటువంటి యాక్సెసిబిలిటీ దొరకది. అది మనం ఈరోజు చర్చించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. 80% ఎడ్యుకేషన్స్లో ఈ మార్జినలైజ్ సెక్షన్స్కి యాక్సెస్ అనేటువంటిది తగ్గిపోతున్నది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. రెండవ ఛాలెంజ్ ఏంటంటే, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ అనేటువంటిది చాలా తగ్గిపోయింది. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేదు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ లేవు. ఈ కాంటెక్స్ట్లో మనము చదువు ద్వారానే కొంత సాధించవచ్చు. చదువు ద్వారానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడయ్యి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి మనందరికీ ఇన్ని రకాల హక్కులని అవకాశాలని ఇవ్వగలిగినప్పుడు ఆ చదువులు ఈ సమాజానికి దూరం అయితే ఏమవుతుందనేటువంటి ఒక ప్రశ్నను మనం అందరం వేసుకోవాల్సినటువంటి సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు డే టు డే ఇంత యాక్సెస్ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ పిల్లలకు ఏ కోర్సులో చదువుతున్నారు అనేది కూడా డౌట్. రూరల్ నుంచి ఫస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఏ కోర్సులో చదువుకోవాలి, ఏ రకమైన కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఏ ఇన్స్టిట్యూషన్లో చదివితే మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా లేదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది. కల్చరల్ ఈకో సిస్టమ్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది. వాటన్నిటినీ కూడా మనం ఒక డెమోక్రటిక్ స్పేస్లో అంబేద్కర్ కోరుకున్నటువంటి, అంబేద్కర్ గురువు అయినటువంటి జాన్ డూవే గారు చెప్పినటువంటి ఒక డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎంత విజువలైజ్ చేయగలిగితే అంత మంచిది అని నేను భావిస్తున్నా. ఈ కాంటెక్స్ట్లో తెలంగాణకు సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఏం జరిగింది అని అంటే, రెండే విషయాలు చెప్తాను మీకు. ఒకటి, నేను ఉన్నత విద్యా మండలిలో కానీ ఇతర అవకాశాల్లో చూసినప్పుడు ఈ విద్యార్థులకు యాక్సెసిబిలిటీ చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు వీ ఇంట్రడ్యూస్డ్ దోస్త్, DOST దోస్త్, స్నేహితుడు అని అర్థం. ఆ దోస్త్ అనేటువంటిది పెట్టడం వల్ల 200 రూపాయల రిజిస్ట్రేషన్స్తో ఈ రాష్ట్రంలో ఉన్న 1040 డిగ్రీ కళాశాలలో అప్లికేషన్ పెట్టుకోవడానికి, అడ్మిషన్ పొందడానికి అవకాశం కలిగించేటువంటి ఒక పద్ధతి పెట్టాం. అది మొబిలిటీని తగ్గించింది. ఏ కాలేజీకి గతంలో ప్రతి కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ కొనుక్కొని మళ్ళీ సబ్మిట్ చేసి లిస్ట్ చూసుకునేటువంటి అవసరం లేకుండా ఇంట్లో నుంచి ఫోన్ ద్వారా జస్ట్ దేర్ మొబైల్ దే కెన్ అప్లై అండ్ గెట్ ఇట్ డన్. అట్లా చేయటం వల్ల ఏమైందంటే ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిల ఎన్రోల్మెంట్ విపరీతంగా పెరిగింది. అది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. అట్లాగే స్టూడెంట్స్ చూస్తుంటాం, పిల్లలందరూ కూడా ఎక్కడన్నా వెళితే ఫారెన్ వెళ్ళారు, ఏదో ఉద్యోగం వచ్చింది, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫై చేయాలంటే దైనందిన జీవితంలో చాలా కష్టం. ఎవరినో తెలిసిన వాళ్ళు అడగాలి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలి, ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళాలి. అటువంటి సమస్యల్ని కూడా అధిగమించడానికి స్టూడెంట్ ఎకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అని కౌన్సిల్ వెబ్సైట్లో పెట్టాం. ఎనీబడి ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్ దే కెన్ వెరిఫై ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ఎనీ స్టూడెంట్. ద సింపుల్, వితౌట్ ఛార్జింగ్ ఎ సింగిల్ పైల్.
అలాంటి సౌకర్యాలు పెంచడం వల్ల మనకి ఈజీ అయింది. కాబట్టి అట్లా అనేక సౌకర్యాల్ని విద్యార్థులకు పెంచగలిగితే విద్యార్థుల యొక్క ఎన్రోల్ మెరుగుపడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ మాట నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఈ దేశంలో మనకు ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అయింది. ఆ యాక్ట్ రావడానికి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తెలుగు ప్రజల యొక్క ఉద్యమం ఆకాంక్ష వల్ల వచ్చింది. రెండవది ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ యాక్ట్. సబ్ప్లాన్ యాక్ట్ తెచ్చినందుకు మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ, రామచంద్రమూర్తి గారు కానీ, కాకి మాధవరావు గారు కానీ, రాజశేఖర్ ఉండ్రు గారు వీళ్ళందరికీ మనం చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి. ఏం జరిగింది అని అంటే, మనం అనుకుంటున్నాం ఏ చట్టం తెస్తే ఏమవుతుంది, ఏమి కాలేదు కదా అని అనుకుంటాం. సబ్ప్లాన్ వల్ల ఈ దేశంలో ఎక్కడ లేనంత మార్పు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో జరిగిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఏంటి ఆ మార్పు అంటే, మీకు ఇంతకుముందు చెప్పానుగా భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 28.4 ఉంటే తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 40%. అది పక్కకు పెడదాం. ఎస్సీస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇండియాలో 26% ఉంటే తెలంగాణలో ఎస్సీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 42.9. కాబట్టి ఇదంతా ఎట్లా సాధ్యమైంది అని అంటే, మనము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ సాధించుకోవటం వల్ల, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రావటం వల్ల, స్కాలర్షిప్ రావటం వల్ల మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ ఉండగలిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనం సబ్ప్లాన్ సాధించుకున్నట్టుగానే ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు సాధించడానికి ప్రయత్నం చేయడానికి ఇలాంటి సమావేశం ఎంతో దోహదపడుతుందని, ఈ చర్చలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ ఆలోచించి సరి అయినటువంటి ప్రతిపాదనలతో ముందుకొచ్చి డిబేట్ చేయగలిగితే, ఇప్పటికే యూపీఏ గవర్నమెంట్ గతంలో పార్లమెంట్ అమెండ్మెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. యూజీసీలో డిబేట్లో దాన్ని రికమెండ్ చేసి ఉన్నది. కాబట్టి ప్రజల ఆకాంక్షల్ని సాధించడం అనేటువంటిది సాధ్యమవుతుందని నేను భావిస్తూ, ఈ చక్కటి అవకాశంలో లంచ్ టైంలో కూడా ఓపికతో మీరు వింటున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.